ఈ విధంగా సుద్ద అన్నది కట్టేస్తుందండి. ఇది మీరు ఇలా రైస్ పెట్టాలన్నా సో లేకుంటే పప్పు ఇలాంటివి వేయాలన్నా ఈ చిన్న కుక్కర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి రైస్ కుక్కర్ లోపల గిన్నె మాడిపోయినట్టుగా అయిపోయి శుద్ధ పట్టేస్తూ ఉంటుంది కదండి, దాన్ని చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. రైస్ కుక్కర్ గిన్నె శుద్ధ పట్టేస్తూ ఉంటుంది కదండి, లోపల వైపు అంతా కూడా మనకి మాడిపోయి ఎప్పుడైనా డైరెక్ట్ రైస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ శుద్ధ అంతా కూడా అట్టట్ల కింద రైస్లోకి ఓడొచ్చేస్తూ ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా రైస్ కుక్కర్ని యూజ్ చేసేటప్పుడు అంటే ఇలా డైరెక్ట్ రైస్ కడిగి పెట్టినప్పుడు ఏమీ అవ్వదండి. అలా కాకుండా మనం ఎప్పుడైనా పాలు వంటివి సో లేకుంటే టీ పప్పు ఇలాంటివి తక్కువ రైస్ వండాలి అనుకున్నప్పుడు మనం ఈ గిన్నెలో వాటర్ వేసి వేరొక గిన్నెతో అయితే పెడుతూ ఉంటాం కదండి. సో అలా పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క కానీ లేకుంటే చింతపండు ఉంటుంది కదా ఇంట్లో, చింతపండు తీసుకుని వాటర్ వేసి, ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ పెడుతున్నామంటే రైస్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తామండి. ఈ గిన్నెలో వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. వేసి ఆ నిమ్మ చెక్క అయినా చింతపండు అయినా మొత్తం గిన్నెకి అంతా బాగా అప్లై చేసేసి రైస్ కానీ పప్పు కానీ వేరొక గిన్నెతో కడిగి పెడతాం కదా, ఆ గిన్నెని అందులో పెట్టేసి మూత పెట్టేసుకోవటమేనండి. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి గిన్నె అన్నది త్వరగా పాడవకుండా శుద్ధ పట్టకుండా ఉంటుంది. అలాగే టీ కాఫీలు కానీ సో పాలు కానీ పెట్టినప్పుడైతే ఇలాంటివి ఏమీ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే పాలు ఈ టీ కాఫీలు ఇలాంటివన్నీ కూడా పులుపుకి ఇరిగిపోతాయి కదా. చూసారు కదా, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి గిన్నె క్లీనింగ్ అన్నది చాలా సింపుల్గా అయిపోద్దండి. మనం వేసిన ఈ నిమ్మ చెక్కకున్న పులుపు అంతా కూడా ఇలా బ్లాక్గా కట్టేసినట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసేసినట్లయితే మళ్ళీ కొత్త గిన్నెలా అయితే రెడీ అయిపోద్దండి. ఇలా మనం రైస్ కుక్కర్లోనే కాదు నార్మల్ కుక్కర్లో కూడా పప్పు రైసు ఇలాంటివన్నీ కూడా వేరొక గిన్నెతో కాకుండా డైరెక్ట్గా పెట్టేసినప్పుడు ఎటువంటి శుద్ధ పట్టదు. సో వేరొక గిన్నెతో పెట్టినప్పుడు మనం ఈ కుక్కర్లో వాటర్ వేసినప్పుడే ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి. అంటే ఆ వాటర్ అంతా బాగా డ్రై అయిపోయి అందులో ఉన్న శుద్ధ అంతా కూడా ఈ గిన్నెలు పట్టేస్తూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే మనం రైస్ పెట్టినా పప్పు పెట్టినా ఫస్టే మనం అందులో నిమ్మ చెక్క కానీ చింతపండు కానీ మామూలు కుక్కర్లో కూడా వేసేసుకుంటే చాలా నీట్గా క్లీన్ చేసేయచ్చండి. చూసారు కదా, మనం నిమ్మ చెక్క వేయటం వల్ల ఆ శుద్ధ అంతా కూడా పాతది కూడా నీట్గా ఊడొచ్చేస్తుందండి. ఇలా డైలీ చేయవలసిన అవసరం లేదు. వీక్లో 1-2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రైస్ కుక్కర్ అయినా నార్మల్ కుక్కర్ అయినా ఎప్పుడు గిన్నె కొత్త వాటిలో అయితే ఉంటాయండి. సో లేకుంటే ఇంకా శుద్ధ పట్టేసి ఆ శుద్ధ అంతా కూడా బాగా డ్రై అయిపోయి మనం క్లీన్ చేసినప్పటికీ కూడా అవి క్లీన్ అవ్వకుండా ఉంటాయండి. అలాంటి వాటిలో ఎప్పుడైనా మనం బిర్యానీ తాలింపు పెట్టాలన్నా సో డైరెక్ట్ రైసే కడిగి పెట్టాలన్నా కూడా ఆ శుద్ధ అంతా కూడా మనకి రైస్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదండి. సో అందుకే మనం ఎప్పటికప్పుడు ఈ రైస్ కుక్కర్ గిన్నె అయినా నార్మల్ కుక్కర్ గిన్నెలైనా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, చాలా సింపుల్గానండి ఈ శుద్ధ మాడు అన్నదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. మనం రోజు కూడా ఈ కుక్కర్ గిన్నెలు ఇవన్నీ తోమినప్పటికీ కూడా ఎంత నీట్గా అయితే రావండి. సో ఈ ఒక్క చిన్న చిట్కాతో మనం గిన్నె అన్నది మళ్ళీ కొత్త దానిలో చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే కుక్కర్స్ కూడా అంతే నీట్గా ఉంటాయండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి నేను డైలీ యూజ్ చేసే కుక్కర్స్. ఇవి కూడా నేను ఆ విధంగానే చేస్తాను. కుక్కర్తో నేను ఇప్పుడు రైస్ అయితే చెయ్యను. ఎవరైనా ఇంటికి వస్తారు అన్నప్పుడు ఈ కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాను. సో లేకుంటే చిన్న గిన్నెతోటే మనం రైస్ అయినా పప్పు అయినా అలా పెడుతూ ఉంటానండి. అలాంటిటప్పుడు కూడా నేను ఈ కుక్కర్ లోపల వచ్చేసి ఈ విధంగానే చేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో కొత్త దానిలా ఈ విధంగా అయితే శుద్ధ పట్టకుండా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది చిన్న కుక్కర్. ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను పప్పుకి గట్టని. సో ఇంక ఇందులో చిన్న గిన్నె ఏది పెట్టి యూజ్ చేసి అంత పని ఏమి ఉండదు. కానీ తక్కువ క్వాంటిటీలో రైస్ పెట్టాలన్నా సో లేకుంటే పప్పు ఇలాంటివి వేయాలన్నా ఈ చిన్న కుక్కర్ అయితే యూజ్ చేస్తాను. అలాగే స్టీల్ కుక్కర్ కూడా ఉందండి, అది కూడా ఇంతే నీట్గా అయితే ఉంటుంది.
నీట్గా క్లీన్ చేసుకోలేనట్లయితే సుద్ద అన్నది ఈ విధంగా ఫామ్ అవుతుందండి మనకి. వాటిలో చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సుద్ద దీనికి ఏ విధంగా పట్టేసింది. ఇది వచ్చేసి వేడి నీళ్ళు కాచుకునే గుండుకండి. ఇది కూడా నేను ఇంకా ఇప్పుడు శీతాకాలం అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో నిమ్మరసం పిండేసి దీన్ని ఒకసారి వాటర్ పట్టేసి ఉడకపెట్టి క్లీన్ చేసేసాను. అందుకే చాలా వరకు చూడండి మొత్తం సుద్ద అంతా ఊడిపోయింది, లోపల వరకునే ఉంది. ఇప్పుడు వేసవికాలం మనకి హాట్ వాటర్తో పని ఉండదు కదా, అందుకనేసి నేను ఇది కూడా క్లీన్ చేసేసానండి. సో లేకపోతే ఇదంతా కూడా సుద్ది ఇలాగే కట్టేసింది. ఈ విధంగానే మనకి ఈ కుక్కర్లు కూడా సుద్ద అనేవి కట్టేస్తూ ఉంటాయండి. సుద్దే కాదండి, మనం బిర్యానీ కొన్ని అన్వి ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా, మటన్ కర్రీ, నాటుకోడి కూర ఇలాంటివి ఇందులో చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మసాలాలు, ఉప్పు, కారాలు, పసుపులు ఇవన్నీ పట్టేసి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, వాటికి కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే ఎప్పుడు కొత్త వాటిలో అయితే ఉంటాయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.